కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విజయవాడ కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్ను కస్టోడియల్ డెత్గా నిర్ధారించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నటువంటి ప్రత్యేక బృందం సిట్ ఈ మేరకు కోర్టుకు నివేదిక కూడా సమర్పించింది. ఈ కేసులో ఇప్పటికే కృష్ణలంక సిఐ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఇది కస్టోడియల్ డెత్గా నిర్ధారించడానికి కావలసినటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని సిట్ దర్యాప్తు అధికారి సుధాకర్ కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం అసలు సాయికృష్ణ ఏమయ్యారు అనేటువంటి ప్రశ్నలకు ఒక సమాధానంగా కనిపిస్తూ ఉంది. చాలా రోజులుగా అంటే మే 6వ తేదీ నుంచి మొన్నటి వరకు కూడా సాయికృష్ణ మిస్సింగ్ విషయం బయటకు వచ్చే వరకు కూడా అతను ఏమయ్యాడనే విషయం నిర్ధారణ కాలేదు. కేవలం ఆ కుటుంబానికి మాత్రమే తెలిసినటువంటి విషయం. ఆ తర్వాత గడిచిన 10 రోజులుగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇష్యూలాగా మారిపోయింది. ప్రతిపక్షాలు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు దీన్ని ఒక ఇష్యూలాగా టేకప్ చేశాయి. దీంతో ప్రభుత్వం స్పందించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. జూన్ 21వ తేదీన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశారు. ఐపీఎస్ ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ అయింది. మొత్తానికి సిట్ బృందం ఇది కస్టోడియల్ డెత్ అని నిర్ధారించారు. దీనికంటే ముందుగానే వైఎస్ఆర్సీపీ ఇది లాకప్ డెత్ అంటూ చాలా రోజులుగా స్పష్టంగా చెప్తూ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారికంగా దీనిని ఇప్పుడు నిర్ధారించినట్లయింది. ప్రస్తుతం ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఏకైక నిందితుడిగా ఉన్నటువంటి సిఐ నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన్ను జూలై 6వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్కు విధించారు. అయితే ఈ కేసు రిమాండ్ రిపోర్ట్ను కనుక మనం పరిశీలించినట్లయితే చాలా కీలకమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. మే 6వ తేదీన గాదె సాయికృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని, మే 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య పోలీసులు ట్రీట్మెంట్ వల్ల, అంటే పోలీసులు అతనిని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి విధానం వల్ల అతను చనిపోయి ఉండవచ్చు అని రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే సాయికృష్ణ చనిపోయినట్లుగా నిర్ధారించారు. సో ఇది పోలీస్ స్టేషన్లోనే జరిగింది. ఎందుకంటే మే 6 నుంచి 6 మధ్యనే ఇది జరిగింది. మే 8వ తేదీ తర్వాత సాయికృష్ణ ప్రజెన్స్కి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ కనిపించడం లేదు అని రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 17 మంది సాక్షులను పోలీసులు విచారించారు. ఈ 17 మందిలో మొట్టమొదటి సాక్షిగా ఉన్నటువంటి తల్లి విజయలక్ష్మి వాంగ్మూలాన్ని చూసినట్లయితే మే 6 నుంచి 8వ తేదీ మధ్యలో ఒకరోజు తాను తన కొడుకును కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూశాను అని, పోలీసులు తన కుమారుణ్ణి మార్కాపురం నుంచి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తించి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అని, అక్కడ లాకప్లో తాళ్లు కట్టి పడేసి ఉన్నటువంటి సాయికృష్ణను చూసి కృష్ణలంక సిఐ నాగరాజును ఆమె వేడుకున్నారని, తమ కుమారుణ్ణి వదిలిపెట్టమని వేడుకున్నట్లుగా ఆమె స్టేట్మెంట్ ఇచ్చారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. ఆమె తన కుమార్తె, ఆమె కూడా అడ్వకేట్, వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి సిఐని రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆయన దుర్భాషలాడి వాళ్ళకి సాయికృష్ణను విడుదల చేయలేదని చెప్పారు. ఆ తర్వాత నుంచి కూడా తన కుమారుడు ఏమయ్యాడో తెలియలేదు, 8వ తేదీ నుంచి తన కుమారుడు కనిపించడం లేదు అని విజయలక్ష్మి చెప్పారు. ఈ విషయం క్రమంగా టర్న్ తీసుకొని క్రమంగా ప్రతి ఒక్కరి అటెన్షన్లోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రాజకీయంగా కూడా టర్న్ తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రోజుల క్రితం, అంటే 2-3 రోజుల క్రితం సిఐ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న సందర్భంగా దీనికి సంబంధించి విచారణ చేశారు. అయితే హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి హైకోర్టులో దీనిపై పిటిషన్ వేయగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను స్వాధీనం చేసుకోవాలని కోర్టు చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించినటువంటి సైంటిఫిక్ అసిస్టెంట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి 19వ తేదీ వెళ్ళినప్పుడు సీసీటీవీకి సంబంధించినటువంటి డివిఆర్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిలో ఎలాంటి ఫుటేజ్ లేదు. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం నెల రోజులకు సంబంధించినటువంటి ఫుటేజ్ మొత్తం కూడా మాయమైంది. అంటే ఈ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని పోలీసులు, అంటే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, దీనికి పూర్తి బాధ్యత సిఐ నాగరాజుదే అని వాళ్ళు నిర్ధారించారు. ఎందుకు అంటే సీసీటీవీ ఫుటేజ్ మాయమవడం, ఆయనే పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినట్లుగా సాక్ష్యాలు ఉండడం, ఇవన్నీ గమనించిన తర్వాత 2 రోజుల్లో పోలీసుల టార్చర్ వల్ల కానీ, లేకపోతే కస్టోడియల్ టార్చర్ వల్ల కానీ ఆయన మరణించి ఉంటాడు, సాయికృష్ణ మరణించి ఉంటాడు అనేటువంటి నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు రిమాండ్ రిపోర్ట్లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆధారాలు ఏంటి అంటే సీసీటీవీ ఫుటేజ్ మాయమవ్వడం, అలాగే నాగరాజు హైకోర్టుకి ఇచ్చినటువంటి, దీనికి సంబంధించినటువంటి గొడవ జరుగుతున్నప్పుడు హైకోర్టుకి ఇచ్చినటువంటి రిటర్న్ పిటిషన్లో ఆయన చెప్పింది
ఎన్బిడబ్ల్యూలు ఉన్నాయి సాయి కృష్ణ మీద. ఎన్బిడబ్ల్యూలకు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది కాబట్టి ఆ వారెంట్కు సంబంధించి అతన్ని కోర్టులో హాజరుపరిచేందుకు తాము వెతుకుతూనే ఉన్నాము అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ పోలీసు విచారణలో విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురంలో సాయి కృష్ణను ట్రేస్ చేశారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడి నుంచి కృష్ణలంక సిఐ నాగరాజు టాస్క్ ఫోర్స్ పోలీసుల నుంచి సాయి కృష్ణను స్వాధీనం చేసుకున్నారు అని గుర్తించారు. అంటే కోర్టుకు కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు మాయమయ్యాయి. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణను ఆయన తల్లి ఐడెంటిఫై చేశారు. సాయి కృష్ణ తల్లి మాత్రమే కాదు, మరొక ఎస్ఐ కూడా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లకి పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక ఎస్ఐ మే 6-8 తేదీల మధ్య పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు, ఆయనకి ఏదో పార్సిల్ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సాయి కృష్ణను తాను గుర్తించారు. పోలీస్ కస్టడీలో సాయి కృష్ణ ఉన్నట్లుగా గుర్తించారు. ఆయనకు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ అన్నింటినీ పరిగణలోకి తీసుకుని మాలిఫైడ్ ఇంటెన్షన్ తోటి కావాలని దురుద్దేశపూర్వకంగా కేసును తప్పుదో పట్టించేలాగా నాగరాజు వ్యవహరించారు అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కోర్టుకు కూడా అదే నివేదించారు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయడం, హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడం, స్టేషన్లో స్వయంగా ఆయన తల్లి ఆయన గుర్తించడం, ఆయన తల్లితో సిఐ మాట్లాడినటువంటి విషయాలు, అలాగే ఆ స్టేషన్కు సంబంధించినటువంటి ఒక ఎస్ఐ మరో 2 లేడీ కానిస్టేబుల్ కూడా సాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నట్లుగా, ముఖ్యంగా మే 6-8 తేదీల మధ్య ఉన్నట్లుగా గుర్తించారు. ఆ తేదీలకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది కాబట్టి ఖచ్చితంగా ఇది సిఐ నాగరాజుకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నిర్ధారించి కోర్టుకు రిమాండ్ నివేదిక సమర్పించారు. కోర్టు ఇప్పుడు ఆయనకి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే నాగరాజు చాలా ఇప్పటికే ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు వ్యవహరించారు కాబట్టి ఆయన బయట ఉండడం ఇబ్బంది కాబట్టి పోలీస్ పూర్తి వివరాలు సేకరించడానికి ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచాలి. అలాగే కేసుకు సంబంధించి ఈ 2 రోజుల విచారణలో ఆయన ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఎందుకు అంటే 2 రోజుల తర్వాత సాయి కృష్ణ బాడీని ఏం చేశారు అనే దానిపై నాగరాజు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అలాగే తాను ఈ నేరాన్ని చేసినట్లుగా అంగీకరించలేదు. కాబట్టి ఈ కేసులో నిజాన్ని రాబట్టడం కోసం అతన్ని పోలీస్ కస్టడీకి కూడా కోరారు. పోలీస్ కస్టడీకి సంబంధించి పర్మిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే జూలై 6వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ అయితే నాగరాజుకు విధించారు. మొత్తం మీద ఈ కేసు విషయంలో చాలా తొందరగానే ప్రత్యేక దర్యాప్తు బృందం ఒక కీలకమైనటువంటి కంక్లూజన్కి వచ్చింది. ఎందుకు అంటే నాగరాజు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది చాలా మంది ఆరోపణ. బయట ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, లేకపోతే సాయి కృష్ణ తల్లిదండ్రులు కానివ్వండి, జనరల్ పర్సెప్షన్ కూడా పోలీస్ స్టేషన్లో ఏదో జరిగింది అనేటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. దానిని నిర్ధారించేలాగా సిట్ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింది. సో చాలా వేగంగానే దీనికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్టు కానీ లేకపోతే ఒక నిర్ధారణ కానీ చేశారు కాబట్టి ఈ తర్వాత విచారణ ఏ మలుపు తిరుగుతుందనే చూడాలి.